హరి ఓం. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. గత క్లాసులలో ఇంతకుముందు 2 క్లాసులు తీసుకోవడం జరిగింది. అందులో మొదటి క్లాసులో 1 నుండి 3 శ్లోకములు, తర్వాత క్లాసులో 4 నుండి 6 శ్లోకములు, 4, 5, 6 శ్లోకములు చెప్పుకోవడం జరిగింది. ఈరోజు 7, 8, 9, 10 4 శ్లోకాలు చెప్పుకుందాం. ఇది అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాసులు అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత మంది దయచేసి ఇది చూసి నేర్చుకొని మీరు లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారో అంత ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు క్లాసు ప్రారంభిద్దాం. మొదటగా ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరూ కూడా నాతో కలిపి చదవండి. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః అర్జున విషాద యోగః. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 6 శ్లోకములు ఒక్కసారి ఒక పర్యాయం చదువుదాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుజుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్చైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధిః యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చైకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. 7వ శ్లోకము ఒక్కసారి చూద్దాం. అస్మాకంతు విశిష్టాయే అస్మాకంతు విశిష్టాయే అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా తాన్నిబోధద్విజోత్తమా తాన్నిబోధద్విజోత్తమా. నాయకా మమ సైన్యస్య నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే సంజ్ఞార్థం తాం బ్రవీమితే సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. మళ్ళీ ఒకసారి. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధద్విజోత్తమా అస్మాకంతు విశిష్టాయే అస్మాకంతు విశిష్టాయే
తాన్నిబోధద్విజోత్తమా తాన్నిబోధద్విజోత్తమా నాయకా మమ సైన్యస్య నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. 8వ శ్లోకం. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ 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 భీష్మశ్చ 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 కర్ణశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ 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 సమితింజయః సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా 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 వికర్ణశ్చ వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ సౌమదత్తిస్తదైవ చ సౌమదత్తిస్తదైవ చ. మళ్ళీ ఒకసారి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తదైవ చ సౌమదత్తిస్తదైవ చ. 9వ శ్లోకము. అన్యే చ బహవః శూరా అన్యే చ అన్యే చ అన్యే చ అన్యే చ బహవః 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 శూరా శూరా అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా మదర్తే 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 త్యక్తజీవితాః 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 మదర్తే త్యక్తజీవితాః మదర్తే త్యక్తజీవితాః మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః 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 సర్వే యుద్ధవిశారదాః సర్వే యుద్ధవిశారదాః సర్వే యుద్ధవిశారదాః. మళ్ళీ ఒకసారి చెప్దాము. అన్యే చ బహవః శూరా అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాః మదర్తే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః సర్వే యుద్ధవిశారదాః. 10వ శ్లోకము. అపర్యాప్తం అపర్యాప్తం అపర్యాప్తం
తదస్మాకం 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 అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం పర్యాప్తం త్విదమేతేషాం 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 పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం. మళ్ళీ ఒకసారి అపర్యాప్తం తదస్మాకం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం బలం భీమాభిరక్షితం. హరి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మరి ఇంతటితో మరి 7, 8, 9, 10 శ్లోకాలు పూర్తయినాయి. మరి ఇవి చక్కగా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. 1కి 4 సార్లు చదివితే చక్కగా వస్తుంది. కొన్ని కఠినమైన పదాలు ఉన్న చోట మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది. మరి జాగ్రత్తగా చదవండి, నేర్చుకోండి. అదేవిధంగా వీలైనంత వరకు అందరూ కూడాను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ విధంగా చేసినట్లయితే ఈ యొక్క వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, అందరూ కూడా ఉపయోగపడుతుంది. హరి ఓం.